హాయ్ అండి. ఇది కళ్యాణి గారి ఇల్లు అండి, విజయనగరంలో. ఇక చూడండి, ముగ్గులు వేసిండ్రు, వేరేతో నేర్పించింది, డబల్ రంగులు వేసిండ్రు. ఇది నేను వేసానండి. నేను వేసే ముగ్గు మీకు చూస్తారు కదండి, చూస్తారా? ఓకేనండి. ఇది నేను వేసిందండి ముగ్గు, చూసారా ఇంత బాగా వచ్చిందా? నేను వేసానండి. ఇది చాలా బాగుంది కదండి. అందరు బాగుండాలని కోరుకుంటాను. చూడండి, ఇది కళ్యాణ గారి ఇల్లు. ఎటు పోతే అటు కళ్యాణము ఇల్లు ఆయన ఇది వెనకాల సైడ్ అండి. ఈ ఇల్లు బొక్కగుందండి, కానీ ఎంత కమ్ముతారో తెలియదండి బాబాయ్. బాగుంది ఇల్లు. ఇది మొన్ననే గులాబీలు తెచ్చిపెట్టారు చూడండి. కళ్యాణ చెట్టు అన్నీ బాగుంది. ఇక్కడ ముక్కేసింది, వెనకాల సైడు ముక్కు, అక్కడ ఈశాన్యం ముడపు ముక్కు. ఇది అండి, బాగుందండి. అందరూ బాగుండాలని కోరుకుంటాను. నా యొక్క రీలు చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, గంట కొట్టండి. ఏమండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ నాకు హెల్ప్ చేయండి. బిగ్ బాస్లో కూడా ఛాన్స్ ఇస్తే నేను గెలుస్తానని మాటిస్తున్నాను. నా గెలిపే నా ఓటమి కాదు. నేను అనుకున్న దానికి నేను గెలిచే తీరుతాను. నేను పట్టుదల పడితే ఏదైనా సాధించగలనని నా యొక్క అభిమానము, నా యొక్క ఆత్మ స్వరూపం అనుకోండి. నా యొక్క ఇది ఎంతో చేయాలనుకుంటాను, కానీ చేయలేకపోతున్నానండి. మీ యొక్క అందరి అభిమానాలు నాకు ఎక్కువ సంతోషపెడుతుంది కనుక నేను తగ్గేది లేదు అని ఉంది కదండి ఆ డైలాగు. నేను చెప్పాను, నాది తగ్గేది లేదు. నా వీడియోలు పెడుతూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, చేయండి, కామెంట్ పెట్టండి, గంట కొట్టండి. నా ఫ్యాన్స్లందరూ నాకు ఆదర అభిమానాలతో నన్ను చూస్తున్నారు కనుక ఈరోజు ఈ ఆషాఢ మాసం పండగ, అమ్మవారి పండగ, అందరు పూజ చేసుకొని మంచి భక్తి శ్రద్ధలతో మొక్కుబడులు చేసుకొని ఆమె ఆశీర్వాదం తీసుకోండి. ఆ మహాతల్లి ఆశీర్వాదమే మనకు శ్రీరామ రక్ష, అమ్మవారి